స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర సర్కార్ విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ బకాయిలు చెల్లించట్లేదని విద్యార్థి లోకం కథం తొక్కారు. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్నాము. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తరలి వచ్చారు. ఆందోళన చేయడం జరిగింది. ముట్టడిస్తున్నటువంటి వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో మనం చూస్తాము, ఒక్కసారిగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అగ్రెసివ్గా వచ్చారు. తమకు రావాల్సినటువంటి బకాయిలు వచ్చేంత వరకు పోరుబాట తప్పదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవైపు కలెక్టరేట్ ముట్టడిస్తున్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ చేసి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి రంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇదే పంతా కొనసాగిస్తాము. విద్యార్థి సమస్యల మీద నిర్లక్ష్యంగా ఉన్నారు పోలీసులు అని చెప్పి ఇక్కడ ఆందోళనకు సిద్ధమైనటువంటి వాళ్ళు సైతం ఉన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం, ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలించినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరినీ కూడా పోలీసులు పీటీసీకి తరలిస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఒక్కసారిగా చూద్దాము ఏంటి పరిస్థితి. అనిల్ సంబంధించి మొత్తం మీద అయితే ఒక టెన్సీ సిచ్యువేషన్ అయితే నెలకొంది. విద్యార్థి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వారిని తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఆందోళనకు సిద్ధమే అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, భారీగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. తరలిస్తూ వీరికి ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా దీన్ని ఖచ్చితంగా మేము చర్యలు చేపడతామని ధోరణితో పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దీనిలో ఒకసారి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ఒకవైపు వ్యాన్లో తరలిస్తున్నటువంటి విద్యార్థులు మళ్ళీ పరిగెత్తుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వైపు తీవ్రమైనటువంటి టెన్సీ సిచ్యుయేషన్ అయితే కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో దీని ఆందోళనకు సిద్ధమైనటువంటి ఈరోజు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న విద్యార్థులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడానికి కలెక్టరేట్ శాంతియుతంగా ముట్టడిస్తే, సో మొత్తం మీద శాంతియుతంగా విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ముట్టడించిన నేపథ్యంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని విద్యార్థి లోకం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తమ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నారు. దఫాలుగా వచ్చేటువంటి వారి కోసం సైతం వీళ్ళు పక్కా ప్లాన్తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క విద్యార్థి నాయకుడిని కావచ్చు, ఇతరులను ఎంటర్ కాకుండా పకడ్బందీ చర్యలు అయితే పోలీసులు చేపట్టినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఒకవైపు ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి ముందట ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అయితే కరీంనగర్ కలెక్టరేట్ వద్దకి తరలి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.